నిన్న అనగా గడిచిన కాలం, నేడు అనగా నడిచే కాలం, రేపు అనగా రాబోయే కాలం. నిన్న గడిచిన కాలాన్ని గడిచిపోయింది కాబట్టి దాన్ని మార్చలేము మరియు తిరిగి తీసుకురాలేము. నేడు నడిచే కాలం కాబట్టి ఈ క్షణం మన చేతిలో ఉంది. కావున మనం ఏం చేస్తున్నాం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. రేపు రాబోయే కాలం కావున అది కూడా మన చేతిలో లేదు. కానీ రేపటి కాలం అనగా మన భవిష్యత్తు నేడు మనం నడుచుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. గడిచిన కాలంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని నడిచే కాలంలో వాటిని పాటిస్తే రాబోయే కాలంలోని సమస్యల నుండి తప్పించుకోవచ్చు. కావున నడిచే కాలం అనగా ఇప్పుడు ఈ క్షణం మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాం అనేదే చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ గడిచిన కాలంలో చేసిన తప్పుల వలన నడిచే కాలంలో వచ్చిన సమస్యలు అనగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు మొదలగునవి వీటి వలన బాధపడుతుంటారు. బాధపడటం అంటే సమస్య గురించి పదే పదే ఆలోచించడం. అయ్యో, అప్పుడు నేను అలా చేయాల్సింది కాదు, ఆ రోజు నేను అక్కడికి వెళ్లాల్సింది కాదు, నిజంగా నేను తప్పు చేశాను, దానివల్లనే జరిగింది, ఇప్పుడేం చేయలేం, అంతా అయిపోయింది, ఇలా ఆలోచిస్తూ ఉండటం. సరే, తప్పు జరిగింది, అది ఎప్పుడు? గడిచిన కాలంలో. అంటే దాన్ని మనం మార్చలేము. కాబట్టి దాని నుండి మనం పాఠం నేర్చుకొని నడిచే కాలంలో ఇలా పదే పదే ఆలోచించి సమయం వృధా చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా వెంటనే సమస్యకు పరిష్కారం ఆలోచించి ఆచరణలో పెడితే సమస్య ఈరోజో రేపో ఎల్లుండో తప్పక తీరుతుంది. మరియు రాబోయే కాలంలో ఆ సమస్య మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. ఈ ప్రకృతిలో పరిష్కారం లేని, పరిష్కరించుకోలేని సమస్య అంటూ ఏదీ లేదు. ఇది గుర్తుంచుకోవాలి. అలా కాకుండా సమస్య గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే నడిచే నేటి కాలం వృధా అవుతుంది, మన ఆరోగ్యం పాడవుతుంది. ఇలా నడిచే కాలాన్ని వృధా చేయటం వలన సమస్య పెద్దదవుతుంది మరియు రాబోయే కాలంలో మరిన్ని సమస్యలు ఏర్పడి జీవితం భారమవుతుంది. కావున మనం గడిచిన కాలంలో చేసిన తప్పుల గురించి అలాగే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోకుండా వెంటనే ఈ క్షణమే నడిచే కాలంలో ఒక నిర్ణయం తీసుకొని సమస్యను పరిష్కరించుకుందాం. రాబోయే కాలంలో సమస్యల బారిన పడకుండా కాపాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.